జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో 2019 మేనిఫెస్టో పట్టుకొని 99% హామీలు అమలు చేశామని దమ్ముగా చెప్తున్నటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మరొక పక్కన మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాని 2 కాగితాలని చూపించేటువంటి కూటమి నాయకులు మరొక వైపు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? నేను గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశా, రాబోయే 5 ఏళ్లలో పెన్షన్ 3500 చేస్తా, ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తా, పేద ప్రజల జీవితాల్ని మరింత అభివృద్ధి చేస్తా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మరొక పక్కన కూటమిలో మీరు చూశారు కనీసం మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఇష్టపడాలి. ఇంకొక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా మరి నిన్న ప్రకటనలో లేదు. అది కూటమి మేనిఫెస్టోనా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనో ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇటు బీజేపీ నాయకులు చెప్పాలి, అటు జనసేనలో మిగిలిన ఒక 10 మంది నాయకులు కూడా సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఉంటారు మొత్తం కలిపి, వాళ్ళు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులు ఎందుకు మేనిఫెస్టోలో ఉండడానికి ఇష్టపడలేదు అంటే తెలుగుదేశం పార్టీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చిందనా, బడ్జెట్ సరిపోదనా, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసేటువంటి అంశాలని మేనిఫెస్టోలో చేర్చాడనా, మోడీ గారి ఫోటో వేసుకుంది. మరి మేనిఫెస్టో విడుదల రోజును కూడా మనం చూసాం, ఒక పక్కన బీజేపీ తోసేస్తుంది మేనిఫెస్టోని లాగా, రెండో పక్కన పవన్ కళ్యాణ్ గారు నేను ప్రచారానికి వెళ్ళాలని మేనిఫెస్టో మీటింగ్ మధ్యలో లేచిపోతూ ఉన్నారు. అంటే ప్రజలకి ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో ఇటు బీజేపీకి, ఇటు టీడీపీకి, ఇటు జనసేన నాయకులకి చిత్తశుద్ధి లేదని ఆ సమావేశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సంక్షేమ పథకాలని ప్రజల ఖాతాల్లోకి మళ్ళించినటువంటి వ్యక్తి. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 3,70,00,000 కోట్లు 3.70 లక్షల కోట్లని ఈ రోజున ప్రజలకు చేరవేసినటువంటి గొప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఈ రోజున వందలు గుంపులుగా ఎంతమంది ప్రచారం చేసినా ప్రజలైన ప్రచారకర్తలు, ప్రజలైన స్టార్ క్యాంపైనర్స్ అని దమ్ముగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికలు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, మరొక పక్కన పెత్తందారులకి మధ్య జరిగే పోటీ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సామాన్య వర్గాలకు చెందినటువంటి ఆసిఫ్, అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కేశినేని నాని గారికి, మరొక పక్కన సూటు బూటు వేసుకొని బెంజ్ కారులో వచ్చేటువంటి పెత్తందారులైనటువంటి సుజనా చౌదరి, కేశినేని చిన్నీలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజలు కూడా, పశ్చిమ ప్రజలు, పార్లమెంట్ ప్రజలు కూడా ఒక్కటి చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆసిఫ్ గారికి, నాని గారికి ఓటు వేయండి. లేదు తెలంగాణ వాళ్ళకి ఓటు వేయాలనుకుంటే మీరు సుజనా చౌదరికి, చిన్నీకి ఓటు వేయాలి. తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఓటు వేస్తారు ఎవరన్నా? తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఎవరైనా వేస్తారా? కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. కమలం మీద ఎవరైనా సరే ఒక నిఖార్తైన వ్యక్తి, పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని కాదు నుంచోబెట్టింది, ఒక బ్యాంకులను దోపిడీ చేసేటువంటి కమలం కంత్రి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. అతనికి సామాన్య ప్రజలకి ప్రతినిధి అయినటువంటి ఆసిఫ్కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలేవి. ఇక్కడ పేద ప్రజల కష్టాలను కానీ ఇబ్బందులను కానీ అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి సుజనా చౌదరి. ఆయన కూడా చూశాడు ప్రచారంలో ఆయన వెనకాల 4 ఫ్యాన్లు పెట్టుకుంటున్నాడంట, పక్క నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి 4 ఫ్యాన్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడంట. ఇంకా నువ్వు పేద ప్రజల దగ్గరికి ఎలా తిరగలుగుతారు? మీరు పేద ప్రజల కష్టాలు ఎలా తీసుకోగలుగుతారు? మీరు చెప్పండి. మమ్మల్ని చూడండి, మేమందరం కొండ ప్రాంతంలో పై భాగానికి వెళ్ళి ప్రజలను కలిసి సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి చెప్తా ఉన్నాం. కాబట్టి స్థానికంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం వైసీపీతోనే సాధ్యం, జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. కాడి ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా
పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటిదంటే ఈ రోజున కమలం వెనకాల తిరుగుతున్నటువంటి చాలామంది నాయకులు ప్యాకేజీ నాయకులు. కండువా ఒక నాయకుడితో వేసుకుంటే 10,000, ఇంకొక నాయకుడితో వేసుకుంటే 20,000 అంట. బాబ్జీ గారు తెలిసిందిగా మీకు ఈ విషయం. ఒక నాయకుడితో వేసుకుంటే 10,000, ఇంకో నాయకుడితో కండువా వేసుకుంటే 20,000. అంటే వీళ్ళు పేద ప్రజల జీవితాల్ని చిదిమేయడానికి వచ్చినటువంటి బ్రోకర్లు. వాళ్ళ మాటలు ఎవరో నమ్మద్దు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పేద ప్రజల జీవితాలను నాశనం చేసేటువంటి కమలం బ్రోకర్లని నమ్మద్దని కూడా పశ్చిమ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు సంక్షేమ పథకాలు ఇంతకన్నా బ్రహ్మాండంగా అమల్లోకి రావాలి, నేరుగా మీ ఇళ్ళకి చేరాలి, మీ ఖాతాల్లోకి రావాలనుకుంటే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, పైకి వెళ్ళే కొండల మీదకి వెళ్తే బాబు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, మోసగాడు. చక్కగా మా అందరికీ ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వెళ్ళలేకపోతా ఉన్నాం, బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నాం. మా ఉసురు చంద్రబాబుకి తగిలిద్ది, ఆ పవన్ కళ్యాణ్కి తగిలిద్దని వృద్ధులందరూ కూడా శాపనార్థాలు పెడతారు. ఆ వృద్ధుల శాపనార్థాలకే కూటమి సర్వనాశనం అయిపోద్దని కూడా తెలియజేస్తాను. పశ్చిమ నియోజకవర్గంలో మరి నన్ను ప్రచారానికి వెళ్ళమని అవకాశం కల్పించినటువంటి పార్టీ పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఆసిఫ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా. ముఖ్యంగా 50 డివిజన్లో ఈ రోజున బంక విజయ గారు, చాముండేశ్వరి గారు కూడా మరి ప్రచారంలో అద్భుతంగా పాల్గొనేలాగా ఏర్పాట్లు చేశారు. మీరు చూశారు, దగ్గర 250 మంది పైగా ఈరోజు ప్రచారంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ మొత్తం కూడా కార్యకర్తలు, నాయకులు అనుకుంటే పొరపాటే. వారితో పాటు స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున మమేకమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగున్నాయి. స్థానిక నాయకులు బంక విజయ గారు, చాముండి గారు కూడా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి నాయకులకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని కూడా తెలియజేస్తున్నారు. మరి ఈరోజు ప్రచారంలో అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి విజయ గారికి, చాముండి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.